సార్ మనకు యూపీఎస్‌సి, టీజీపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి లాంటి ఎగ్జామ్స్ సో, ఎస్పెషల్లీ ఇటు గ్రూప్ 1 కావచ్చు, అటు యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ కావచ్చు. సో, స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు దాదాపుగా 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇలా కంటిన్యూ‌గా చదువుతూనే ఉంటారు. 1 ఆర్ 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ రిపీట్‌గా మళ్ళీ అటెంప్ట్ ఇస్తూనే ఉంటారు. సో, స్టూడెంట్స్ ఎక్కువగా మోటివేషన్ అంటే కంటిన్యూ‌గా ప్రిపేర్ అవ్వడానికి కొంతవరకు మోటివేషన్ కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటది. సో, అలాంటి స్టూడెంట్స్‌కి కంటిన్యూ‌గా ప్రిపేర్ అవ్వడానికి, కంటిన్యూ‌గా మోటివేషన్ కావాలి అనంటే కొంతవరకు ఇప్పుడు కొన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకుంటే కొన్నిసార్లు వేరే ఇతర ఏదైనా డివైన్ పరంగా కావచ్చు. సో, కొంతవరకు మోటివేషన్ దొరికినప్పటికీ అది కంటిన్యూ‌గా ఉండదు. సో, అలాంటి స్టూడెంట్స్‌కి కంటిన్యూ‌గా మోటివేషన్ కావాలి అంటే అసలు ఏం చేయాలి? జనరల్‌గా యూపీఎస్సీ అంటే సార్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుద్ది కాబట్టి ఇట్స్ ఎగ్జామ్ సైకిల్ ఉంటది. ఎస్పెషల్లీ స్టేట్ పీఎస్సీ, మన ఏపీపీఎస్సీ గాని, టీజీపీఎస్సీ గాని అక్రాస్ ఇండియా గనుక చూస్తే ఎవ్రీ ఇయర్ అనేది నోటిఫికేషన్ అనేది పాసిబుల్ కావట్లేదు సార్. అది ఎందుకు అనేది అది గవర్నమెంట్‌కే ఇట్ షుడ్ నో. బట్ ఉన్న సిట్యుయేషన్ మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి, మనం ఎలా అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తదనుకుందాం ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ. అది రాకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ వచ్చినా, లేపోతే ఈ ఇయర్ మిస్ అయితే మళ్ళీ ఇయర్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే, మనకు కంటిన్యూస్‌గా కావాల్సింది ఏంటంటే సార్ ఒక బర్నింగ్ డిజైర్ అని ఉండాలి సార్. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి అంటే నేను ఎందుకు ప్రిపేర్ అవుతున్నా? అందుకే మన స్టడీ టేబుల్‌లో గానీ, మన ఇంట్లో గానీ ఒక ఫోటో పెట్టుకోవాలి సార్. అది మీ పేరెంట్స్‌ది గావచ్చు, మీ యొక్క ఇష్టమైన పర్సన్ అంటే క్రికెట్ ఇష్టం అనుకోండి చాలామంది మన స్టూడెంట్స్‌కి ధోని గానీ, కోహ్లీ గానీ ఎవరైనా సరే. ఒక పర్సన్ పెట్టుకొని వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు ఏం చేశారనేది డైలీ మనం ఒకసారి చూడాలి సార్. వీళ్ళందరూ కూడా గ్రేట్ పీపుల్. సెలబ్రిటీస్ అయినా కావచ్చు సార్, పొలిటీషియన్ అయినా కావచ్చు, ఆర్ అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఎవరైనా గానీ వాళ్ళ లైఫ్‌లో అది కూడా లాంగ్ జర్నీయే సార్. ఇప్పుడు మన ఎగ్జామ్ కూడా ఈ 2020 మ్యాచ్ కాదు. ఇట్స్ ఎ టెస్ట్ సీరీస్ లాంటిది. ఏదో ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ ఎండ్ అయ్యే మ్యాచ్ కాదు. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన మన బర్నింగ్ డిజైర్ ఏంటి? మన లైఫ్ పర్పస్ ఏంటి? ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం మనం? అంటే ఇది క్రాక్ చేయడం వల్ల నా లైఫ్ మారుద్ది. మా పేరెంట్స్ లైఫ్ మారుద్ది. ఐ విల్ మేక్ దెమ్ ప్రౌడ్. నేను ఈ సొసైటీకి చేయొచ్చు. లేదా నా స్టేట్‌కి ఒక నేమ్ తెచ్చు అని ఒక పర్పస్ డైలీ గుర్తు రావాలి సార్. అప్పుడు ఏమైద్ది అంటే తను ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మూవీ ఉంది సార్. స్టూడెంట్స్ చాలామంది మూవీ ఫ్యాన్స్ కావచ్చు. బట్ డిజైర్ దానికి ఎక్కువ డిజైర్ ఉందనుకోండి సార్, రేపు మార్నింగ్ నేను మూవీ చూడాలనే డిజైర్ ఉందనుకోండి, దీనికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చినట్టు. లేదు నేను మార్నింగ్ అంతా చదివి నైట్ సినిమా చూస్తా అనుకోవడం మంచిది ఒక రకంగా. నేను చూడొద్దు అన్నట్లే కాబట్టి. సో మనం ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం? ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది సార్, మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. నువ్వు డే అంతా మ్యారేజ్ ఫంక్షన్కి ఇస్తున్నావా? లేకపోతే చదువుకున్నా కొంత టైం దానికి ఇస్తున్నావా? అండ్ నేను ప్రౌడ్గా చెప్పగలను సార్, మన స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉన్నా సరే సార్, డైలీ కలిసి ఒక హాఫ్ అన్ అవర్ అని చదువుతారు. అంటే ఇలాంటి కన్సిస్టెన్సీ అనేది మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మోటివేషన్‌తో పాటు నేను ఇవాళ ఖచ్చితంగా ఇది చేయాలి. ఇప్పుడు డైలీ చూడండి సార్ మనం 3 టైమ్స్ మనం ఫుడ్‌కి టైమ్ ఇస్తాం. లేదా కాల్స్‌కి టైమ్ ఇస్తాం. సోషల్ మీడియా టైమ్ ఇచ్చినట్టే స్టడీకి కూడా సరే ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, ఈవెన్ ఒంట్లో బాలేదు, మీరు రెస్ట్ తీసుకుంటున్నారు. అట్‌లీస్ట్ క్లాసెస్ వినండి యూట్యూబ్‌లో. అంటే పడుకోనైనా సరే వినొచ్చు. అంటే మనలో అంత బర్నింగ్ డిజైర్ ఉండాలి. పర్పస్ ఉండాలన్నమాట. నేను ఎందుకు చదువుతున్నాను? ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఒకళ్ళు చెప్పకూడదు. నువ్వు చదువు ఇవ్వాలా? చెప్పకూడదు. మనకి మనమే ఇది నా డ్యూటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ. లేకపోతే ప్రిపరేషన్ చేయొద్దు సార్. నేనిచ్చే సలహా అది. మనకు ఆ బర్నింగ్ డిజైర్ లేదు. నేనంత టైం ఇవ్వట్లేదు సార్ అంటే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్. ప్లాన్ బి జాబ్ చాలా జాబ్స్ ఉన్నాయి. ప్రైవేట్ జాబ్‌లోకి వెళ్ళొచ్చు, యూఎస్‌కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎంబీఏ చేయొచ్చు. ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తున్నారు చాలామంది మన స్టూడెంట్ కూడా. చాలా చేయొచ్చు. బట్ ప్రిపేర్ అవుతున్నామంటే గనక మీరు డిసైడ్ అయిపోండి. డైలీ 8 అవర్స్ నేను ఖచ్చితంగా చదువుతాను, కూర్చుంటా. అది కూడా క్వాలిటీగా. ఏదో కూర్చున్నాం బుక్ ముందేసుకొని కాకుండా ఖచ్చితంగా ఆ డెడికేషన్ ఉంటేనే ప్రిపరేషన్‌లోకి రావాలి సార్. అది కూడా స్టేట్ పీఎస్సీ అన్నారు మీరు. ఇట్ ఈస్ లెంథీ ప్రాసెస్. ప్రిలిమ్స్‌కి టైం ఉంటది. ప్రిలిమ్స్ అయ్యాక మళ్ళీ మెయిన్స్‌కి కొంతమంది ధర్నా చేయొచ్చు. టైం ఎక్స్టెండ్ చేయండి. అది మంచిదే. మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక ఇంకో టైం అవుతుంది. సో రఫ్‌గా 2 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా కావచ్చు. సో ఆ టైంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నేను ఇది అచీవ్ చేయడానికి వచ్చా. దానికి ఎంత టైం పట్టినా సరే ఐ విల్ వెయిట్ అని చెప్పేసి దే షుడ్ మోటివేట్ దెమ్‌సెల్వ్స్ సార్. ఎవరు వచ్చి చేయరు. ఎందుకంటే మన పక్కన వాళ్ళకి అబద్ధం చెప్పొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ చేస్తే నేను చదువుతున్నా బాగా అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్‌కి చెప్పొచ్చు. బట్ మనకి లోపల ఇన్నర్ కాన్షియస్ అనేది ఉంటుంది సార్. దానికి మనం అబద్ధం చెప్పకూడదు. చెప్పినా అది మన ఊరికే తొలిచివేస్తుంటుంది సార్. సో ఇది డిసైడ్ అయ్యే ప్రిపరేషన్‌లోకి రండి. అండ్ అందరికి కూడా ఆ కెపాసిటీ, క్యాపబిలిటీ ఉంది సార్. కాకపోతే కన్సిస్టెన్సీ కావాలి. డైలీ మనం ఏం చేస్తున్నాం అనేది మ్యాటర్ సార్. డైలీ 8 అవర్స్ మనం ఏం చేస్తున్నాం అనేది మ్యాటర్ డిసైడ్ చేస్తది. అండ్ మొన్న ప్రిలిమ్స్‌లో కూడా అదే చూసాం. ఎవరైతే కన్సిస్టెంట్‌గా డైలీ చదువుకున్నారో, కన్సిస్టెంట్‌గా ఫాలో అయ్యారో వాళ్ళు క్లియర్ చేశారు తప్ప, ఏదో ఎగ్జామ్ ముందు నోటిఫికేషన్ వచ్చాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశా అన్న వాళ్ళు వెరీ రేర్ సార్. ప్లాన్ బి. సో, ప్లాన్ బి విషయానికి వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 3, 4 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ ఇంకా మళ్ళీ కంటిన్యూగా ప్రిపేర్ అయితూనే ఉన్నారు. సో, అక్కడ చూస్తే వారికి ప్లాన్ బి ఇలాంటి ముందే ప్లాన్ చేసుకోరు.
ఇంకోటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా ఉండవు. డిగ్రీ వరకే చదివి అంటే ఏదో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ప్రిపరేషన్కి వచ్చేస్తారు. సో 3-4 అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన వాళ్ళకు అప్పటికి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా తెలియదు, కానీ అప్పటికి ప్లాన్ బి విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోరు. సో ఇలాంటి స్టూడెంట్స్కి అసలు ప్లాన్ బి విషయము ఎందుకు ముఖ్యం, ప్లాన్ బి అనేది? సో ఇలాంటి ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు? సో ప్లాన్ బి ఎందుకు ఇంపార్టెంట్ సార్? ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈవెన్ ఒక కలెక్టర్ అయినది చూసుకోండి, ఒక డిస్టిక్లో ఉంటే సడన్గా ఒక డిజాస్టర్ వచ్చింది సార్, తను కూడా ప్లాన్ బి ఉంటుంది కదా. ప్లాన్ ఒకటే పట్టుకొని కూర్చోరు కదా. సో మనం ప్రిపేర్ అవుతున్నాం యూపీఎస్సీ కంటే మనకు కూడా కలెక్టర్కి ఉండే అంత యాటిట్యూడ్ మైండ్ సెట్ ఉండాలి సార్. సో ప్రిపరేషన్లో కూడా ప్లాన్ బి ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ చేసేది, నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ప్రిపరేషన్తో పాటే ఒక ఎంఏ చేయడం. ఎంఏ అంటే నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళమంటలేదు సార్, ఆర్ పీజీ చేయడం. కాలేజ్కి వెళ్ళమంటలేదు. ఇగ్నూ లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి విచ్ విల్ గివ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో మీ ప్రిపరేషన్ టైంలోనే ఎంఏ కూడా అయిపోద్ది. ఎందుకు సార్ ఎంఏ అంటే తర్వాత యూ కెన్ అప్లై ఫర్ పిహెచ్డి. యూజీసీ నెట్ రాస్తే మీరు రీసెర్చ్ ఫెలో క్వాలిఫై అయితే మంత్లీ 42,000 వస్తుంది సార్. మీరు పిహెచ్డితో పాటు మీరు ఇది కూడా చేయొచ్చు. ఇది ఆప్షన్ 1. లేదంటే ప్యారలల్గా దే కెన్ డూ ఎల్ఎల్బి సార్. అంటే ఆఫ్టర్ 3 years కనుక 3 years మీరు కట్ ఆఫ్ పెట్టుకొని 3 times రాశాను, 3 years చదివిన పర్సన్ సార్ సబ్జెక్ట్ అంతా ప్రాపర్ ఉంటుంది, జస్ట్ స్ట్రాటజీ ఉండదు కాబట్టి 3 years తర్వాత యూ కెన్ ప్రిపేర్ దిస్. ఆర్ దే కెన్ రైట్ క్యాట్ మ్యాట్ రాసి దే కెన్ గో ఫర్ ఎంబీఏ. ఆర్ ప్యారల్గా అంటే బిజినెస్, ఇఫ్ దే ట్రై ఫర్ బిజినెస్ టైం ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఎడ్యుకేషన్ సైడ్ దే షుడ్ కీప్ దిస్ సార్. అండ్ ప్లాన్ బి ఇస్ ఇంపార్టెంట్. లేదు 3 years తర్వాత యూ ప్రిపేర్ ఫర్ ఏదన్నా సాఫ్ట్వేర్ కోర్స్ అని నేర్చుకోండి. ఇప్పుడు చాలా కోర్సెస్ వస్తాయి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ కోర్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఏమైంది అంటే 3 years ప్రిపేర్ అయ్యాం రాలేదు, ఈ ప్లాన్ బిలో ఉండడం వల్ల ఏంటి అంటే మేము ఫెయిల్యూర్స్ కాదు మేము అచీవర్స్ అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర నోట్స్ ఉంది, మెటీరియల్ ఉంది, అన్నీ ఉంది. ఇప్పుడు స్ట్రాటజీ మార్చి ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడైతే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో ఆ రోజు అవసరమైతే మీరు జాబ్కి సెలవు పెట్టండి, లేకపోతే జాబ్ మానేసినా పర్లేదు, ఎందుకంటే మెయిన్స్కి. సో ఇట్లా దీనివల్ల ఏంటంటే సార్ మనకు కూడా మెంటల్గా ఫైనాన్షియల్గా కొంచెం రిలాక్స్ ఉంటాం. లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ మనకి స్ట్రెస్ చేసి ఉండొచ్చు. 3 years ట్రై చేసాం, 3 years అంటే 4 years సార్ ప్రిపరేషన్, అంతే కదా. ఏం చేసావు అని మనకి మనం ఫెయిల్యూర్ ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా 3 attempts తర్వాత యూ షుడ్ రీలుక్. ఇప్పుడు మొన్న పేపర్తో అయితే అందరూ కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ ప్లాన్ బి సార్. ఇప్పుడు పబ్లిక్ పాలసీలో కొన్ని జాబ్స్ ఉంటాయి, అదైనా ట్రై చేయొచ్చు. సో ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం తగ్గించి యూ షుడ్ గెట్ ఇన్ టు ఎ జాబ్. సో దట్ మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే ఇన్ని రోజులు ఇంత టైం వేస్ట్ చేశానని అర్థం కావచ్చు, అంతే కదా సార్. ఇప్పుడు మనం జాబ్ చేసి ప్రిపేర్ అవ్వాలంటే నాకు ఇంత టైం ఉందా అన్న విషయం అంటే ప్రిపరేషన్ వాల్యూ కూడా తెలియవచ్చు కొంతమందికి. కొంతమంది జెన్యున్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దే కెన్ కంటిన్యూ. అండ్ నా దృష్టిలో అయితే ప్రిలిమ్స్ అయితే సార్ జాబ్ చేస్తూ క్రాక్ చేయగల ఎగ్జామే సార్. ఎందుకంటే 3 years మనం టైం ఇచ్చాం. 3 years అంటే ఒక డిగ్రీ సార్, అంత టైం ఇచ్చాం మనం. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ బీకి వెళ్ళాలి. ఇదే చెప్తున్నాను సార్ ఎప్పటి నుంచో. అంటే ఇది నచ్చకపోవచ్చు చాలామంది స్టూడెంట్స్కి, ఏంటి సార్ మేము ప్రిపేర్ అవుతుంటే ప్లాన్ బి అంటారు, మా డైవర్షన్ అంటే లేదు, ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్. అండ్ చాలామంది Group 2 వచ్చాక కూడా Group 1 ట్రై చేస్తారు, ఒక జాబ్ ఉంటుంది. ఆర్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నారు సార్ చాలామంది. యూపీఎస్సీ వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే మేము ఓన్లీ యూపీఎస్సీకే అనుకుంటాం. ఎస్ఎస్సి సీజీఎల్ రాస్తున్నారు, సిఏపిఎఫ్ రాస్తున్నారు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. చిన్నదో పెద్దో సార్ Group 4 జాబ్ అయినా సరే జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వడం బెటర్, ఎందుకంటే అది మనకు స్టెబిలిటీ ఇస్తుంది. ఇంటర్వ్యూలో కూడా ఏంటంటే ఇంటర్వ్యూకి ఒక మంచి ఒపీనియన్ వస్తుంది, తిను ఆల్రెడీ జాబ్ కొట్టాడు అని. ఏ జాబ్ లేని పర్సన్ కంటే సార్ ఆల్రెడీ తిను జాబ్ క్రాక్ చేశాడు అంటే తన పైన ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది తన పైన. చాలామంది అనుకుంటారు సార్ ఆ జాబ్ కొడితే ఈ జాబ్ ఇవ్వరు, అట్లా ఏమి ఉండదు. ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి మోర్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏదో ఒకటి చేసి ఉండాలి సార్. కనీసం లాస్ట్ ఆప్షన్ ట్యూషన్స్ అయినా చెప్పండి, ఆర్ అట్లీస్ట్ క్లాస్ అయినా చెప్పండి, లేకపోతే మెటీరియల్ ప్రిపరేషన్ అయినా చేయండి ఇన్స్టిట్యూట్స్లో. అది మీకు ఏంటంటే ఒక మొమెంటం క్రియేట్ చేస్తుంది. లేదు మనం అదే రూమ్లో కూర్చొని అదే స్టడీ హాల్లో కూర్చొని నేను 3 times ఫెయిల్ అయ్యాను అని చెప్పుకోవడం వల్ల సార్ ముందుకైతే వెళ్ళాం.